ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభడబల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో గోపి రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి మా మమ్మీ స్టైల్లో. స్టవ్ వెలిగించుకున్నాం. మనం గోబీ రైస్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. పెరుగు పెట్టుకున్నాం. పెరుగు మిగిలిగా ఉందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత. ఆయిల్ హీట్ అయింది. ఎర్రగడ్డలు వేసుకున్నాం ఒకటి, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 2 ఇలా కోసుకొని వేసుకోవాలి. కరివేపాకు, సాల్ట్ కొంచెం. ఇక్కడ ఒకసారి దీన్ని కలుపుకోవాలి. కలుపుకుంటే వేగనిద్దాము. ఇప్పుడైతే తర్వాత ఎగిపోయింది. మనం రైస్ వేసుకున్నాము చూడండి. ముందుగా రైస్ చేసుకొని చల్లార్చుకొని వేసుకోవాలి. అలాగే సాల్ట్ కొంచెం, కారం కొంచెం, ధనియాల పొడి కొంచెం, అలాగే చికెన్ మసాలా ఒక ప్యాకెట్ 5 రూపాయలది, కొత్తిమీర చిన్నగా కోసుకోవాలి, అలాగే సోయా సాస్ చిల్లీ సాస్ లేదు కాబట్టి నేను టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను రుచి కోసం. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకున్నాము. బాగా కలుపుకోవాలి. ఏంటి ఇంకా గోబీ వేయలేదు అనుకుంటారా? గోబీ అయితే నేను బయట నుంచి తెప్పించుకున్నాను వేయడానికి. ఇంట్లో చేయాలంటే చాలా ప్రాసెస్ అవుతుంది. దీన్ని ఒకసారి అలాగే హీట్ అవునండి. ఇప్పుడు గోబీ అయితే వేసుకున్నాం. ఇలా అన్నం హీట్ అయినాక చూడండి, బయట నుంచి తెచ్చిన గోబీది. ఇలా పిల్లలు అడిగినప్పుడు మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. గోబీ తెచ్చుకొని ఇది ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఫస్ట్లోనే వేస్తే వేగురు. ఫస్ట్లో అన్నం వేగినాక మనం వేసుకోవాలి. తెలుసు కదా బయట ఎలా చేస్తారో, మనం కానీ అలాగే చేసుకోవాలి. దీన్ని 1 నిమిషం అలాగే ఉండిద్దాము. మన గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది. తట్లకి తీసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, ప్లేట్లోకి తీసుకున్నాం. నా కొడుక్కి చాలా ఇష్టం, రుడిపోతుందంట. గోబీ రైస్ సీరియల్ వచ్చేవాడికి బాగా ఎక్కువ గోబీ వేసినాం. ఇలా పిల్లలు చేసి పెడితే చాలా బాగా తింటారు. మనం ఇంట్లోనే ఈ తట్టడు వాడే లేపేస్తాడు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.